హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా గోడు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. మొన్న బయటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. ఛానల్ అవుతుంది కదా అని చెప్పి. అప్పుడప్పుడు తినాలండి. బీన్స్ వచ్చేసి గోడు చిక్కుడుకాయలు కానీ బీన్స్ కానీ ఏ బీన్స్ అయినా సరే అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇందులో వచ్చేసి విటమిన్స్ బాగుంటాయండి. ఇవి బాగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా రేటు కూడా తక్కువే చెప్పారు. ఇంకా తీసుకున్నాను అనమాట. ఇవైతే నేను ముందు పుల్లలు తీసి పెట్టాను. ఇంకా పక్కన వచ్చేసి కొంచెం పుల్లల్లాగా ఉంటాయి కదా, అవి డైరెక్ట్ కట్ చేస్తే ఏంటంటే పుల్లలుగా పీసులుగా తగులుతాయి అనమాట తినేటప్పుడు. ఇంకా నేనైతే పీసులు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇక్కడ ముందు వచ్చేసి బాయిల్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఒక గ్లాసు బాయిల్ చేస్తున్నాను. ఒక పక్క అయితే రైస్ కూడా ఉడికిపోతుందండి. ఇంకా అవైతే బాయిల్ అవుతున్నాయి. కొంచెం ఉడకాలి కదా ముక్కలు వచ్చేసి. ఇదిగోండి, కొంతసేపు ఉడకనివ్వాలి. కొద్దిగా ఉన్నాయండి ఎసరు వచ్చేసి, అవి కూడా ఇంకా పెట్టేస్తాను. నేను కరెక్ట్గా పోస్తానండి, ఎందుకంటే వాటర్ ఉంచామనుకోండి అందులో విటమిన్స్ పోతాయి, ఆ వాటర్లో వెళ్ళిపోతాయి అనమాట. ఒక్కొక్కసారి ఏదన్నా వాటర్ ఉంచినా సరే, చిక్కుడుకాయలు అయినా సరే నేను వాటర్ వేస్ట్ చేయను. కొంచెం గ్లాస్లోకి తీస్తాను. అందులో సాల్ట్ వేసిన వాటర్ కదా, కొద్దిగా మామూలు వాటర్ కలిపేసి తాగుతాం అనమాట. మంచిదండి, చాలా విటమిన్స్ ఉంటాయి ఆ వాటర్లో వచ్చేసి. అందుకని నేను కరెక్ట్గా పోస్తాను వాటర్ వచ్చేసి. ఒక్కొక్కసారి ఎక్కువ మిగిలితే కనుక అలా ఉంచేస్తానమాట. నేనైతే వేస్ట్ చేయనండి, ఎందుకంటే ఆల్రెడీ మనం కూరగాయలు క్లీన్ చేసుకుంటున్నాం కదా వండేటప్పుడు. అవి ఏంటంటే వాటర్ పోసి బాయిల్ చేస్తుంటాం కదా, వాటర్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క చుక్క ఎక్కువ అవుతుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఆ వాటర్ నేను యూస్ చేస్తానన్నమాట. పిల్లలకన్నా ఇస్తాను, లేకపోతే మేమైనా తాగుతుంటాము. కొంచెం మామూలు వాటర్ కలుపుకొని తాగాలి, ఎందుకంటే సాల్ట్ వాటర్ కదా, బాగా చిక్కగా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా మంచిదండి హెల్త్కి. అలా ఆ వాటర్ కనుక తాగితే విటమిన్స్ అవి ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ అది కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పోపు అయితే వేసాను, పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాను. ఇక్కడ ఆనియన్స్ కొంచెం ఎక్కువ కట్ చేశాను అనమాట. అంటే కర్రీ కొంచెం 2 పూటలకి రావాలి కదా అని చెప్పేసి 2 ఉల్లిపాయలు ఎక్స్ట్రా కోసాను అనమాట. పసుపు అయితే వేసాను. ఇవి కొంచెం వేగాలండి. వేగిన తర్వాత ఇంకా బాయిల్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, గోడు చిక్కుడుకాయ ముక్కలు, అవి వేసేస్తాను. అవి వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి గోకరకాయ అంటారండి. మనకి ఇటు సైడ్ వచ్చేసి గోడు చిక్కుడుకాయ అంటే రకరకాలుగా పిలుస్తుంటారు. అంటే కొద్ది రోజులు మేము హైదరాబాద్లో ఉన్నామని చెప్పేసి అన్నాం కదా. ఇదిగోండి, ఈ ముక్కలు కూడా వేసేసాను. కొంచెం ఉప్పు కారం కూడా వేసాను. కొద్దిగా సరిపోతే మళ్ళీ వేసాను అనమాట. ఇదిగోండి, కొంచెం కారం కూడా తగ్గిందనమాట. చాలా వరకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కలిపేస్తాను. ఇదిగోండి, కొత్తిమీర అయితే అయిపోయిందండి. చిక్కుడుకాయ కర్రీ రెడీ అయితే అయిందండి. ఇంకా శనగపప్పు వేద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంకా నానేయలేదనమాట, మర్చిపోయాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొబ్బరి కూడా వేసుకుంటారు చాలామంది, కొబ్బరి పొడి వేస్తారనమాట లాస్ట్లో. కర్రీ అయితే రెడీ అయిందండి, గోడు చిక్కుడుకాయల కర్రీ. చాలా బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.